హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు డే 2లో మనం ఉన్నాం. సో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ మీకు షేర్ చేస్తున్నాను. అవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. సో అక్కడ నుంచి పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ కూడా ఒక ఆన్సర్ ఫార్మాట్లో మీకు ఇచ్చాను. సో జనరల్గా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం బాగా ఛాలెంజింగ్ ఏరియా. ఎందుకంటే దీంట్లో ఆ టెక్నికాలిటీ సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ సేమ్ ఆ టెక్నికాలిటీ సబ్జెక్ట్ మనం ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ చేయాలి ఆన్సర్స్లో. సో జనరల్గా చూసుకుంటే ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 3 రిక్రూట్మెంట్స్లో నేను చూసిన దాంట్లో లైక్ 2017 కానీ అలాగే 2020లో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఏపీపీఎస్సీ కానీ మొన్న 2023 కానీ ఈ మార్క్స్ అని నేను అనలైజ్ చేసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి కొంచెం తక్కువ మార్కులు పడుతున్నాయి మ్యాక్సిమం ఆస్పిరెంట్స్కి. సో ఇది ఒకటి మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్. అయితే ఇక్కడ ఏ విధంగా మన ఫ్రేమ్ వర్క్ ఉండాలి, ఏ విధంగా మన ఆన్సర్ ఉన్నారు అనేది ఇక్కడ మెయిన్ ఛాలెంజింగ్ ఏరియా. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు హైయెస్ట్ ఎన్ని మార్క్స్ వేస్తారు అని. ఓకే, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మ్యాథ్స్ ఎన్ని మార్క్స్ దాకా వేస్తారు. మీరు అనుకున్నట్టు 10కి 10, 10కి 9, 10కి 8 అయితే వేరు. సో మ్యాక్సిమం మార్క్స్ అది కూడా ఆ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది టాప్ నాచ్ ఉంటే 7 వరకు వేస్తున్నారు. అది ఆల్రెడీ ఏపీపీఎస్సీలో చాలాసార్లు జరిగింది అండ్ ఈవెన్ వేరే స్టేట్ పీసీస్లో కూడా జరిగింది. సో మీకు కూడా టీఎస్పీసీ కూడా 6.5, 7 దాకా వేయడానికి అవకాశం ఉంది. సో అఫ్కోర్స్ ఆ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర సెనెటైన్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా మన కంటెంట్, మన స్టడీ మెటీరియల్స్, మన స్ట్రాటజీస్ అని ఫాలో అయ్యారు అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో 10 మార్క్స్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, హిస్టరీ అండ్ జియోగ్రఫీ తీసుకుంటే 97.5 వచ్చాయి. ఓకే, అలా ఇక్కడ ఎకానమీ పేపర్ తీసుకుంటే 99.5 వచ్చాయి. సో అక్కడ దాకా వెళ్తుంది స్కోరు. ఇప్పుడు అది మీ చేతిలో ఉంది. సో ఆ టాప్ నాచ్ క్వాలిటీ ఆఫ్ ఆన్సర్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తేనే అక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది వస్తాయి. సో మీరు అనుకున్న డెప్యూటీ కలెక్టర్ అనే సర్వీస్ కూడా క్రాక్ చేయగలరు. ఓకే, సో ఇక్కడంతా ఏంటి, మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కూడా ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. సో చాలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అట్లీస్ట్ నా దృష్టిలో ఆ డెప్యూటీ కలెక్టర్ సర్వీస్ కొట్టాలంటే అట్లీస్ట్ 1000 పీవైక్యూస్కైనా మీరు ఆన్సర్స్ రాయాలి. ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటున్నారనేది మీకు ఎప్పుడు తెలియదు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఎగ్జామ్ కండిషన్స్లో మీకు తెలుస్తుంది. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఏది మీకు హెల్ప్ అవుతుందో అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ విలువ అంతా కూడా. అంతవరకు నేనేం చెప్పలేను. ఓకే, ఇప్పుడు అది కూడా ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదు. సో కొన్ని ఇయర్స్ నుంచి మనం ఈ ట్రాక్లో ఉన్నాం అండ్ ఆల్రెడీ మన మెటీరియల్స్ ద్వారా అండ్ మన గైడెన్స్ ద్వారా చాలామంది సెలెక్ట్ అయ్యారు కూడా. సో డిప్యూటీ కలెక్టర్స్గా సెలెక్ట్ అయ్యారు, అలాగే డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యారు, అలాగే చాలామందికి ఇంటర్వ్యూ కాల్స్ కూడా వచ్చినాయి. ఓకే, సో ఇవన్నీ చాలా కన్సిస్టెంట్గా మనం కొన్ని ఇయర్స్ నుంచి వర్కౌట్ చేస్తుంది ఇది. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అవ్వండి, డిఫరెంట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డైలీ ఇక్కడ మీకు మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ అనేది చూపిస్తున్నాను. అలాగే కొంచెం బిగినర్స్కి కొన్ని భయాలు అవుతున్నాయి. సో అందుకు వాళ్ళ కోసం ఈ ఆన్సర్స్ కూడా ఇస్తున్నాను. ఒక ప్రీవియస్ క్వశ్చన్ తీసుకొని సో దాని రిలేటెడ్ ఆన్సర్స్ కూడా ఫార్మాట్ లాగా ఇస్తున్నాను. ఓకే, సో ఇదంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు అనుకున్నట్టు అన్నీ కూడా కష్టం అనుకోవద్దు. ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఒక ప్రాపర్ ఫుల్ ప్రూఫ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే ఏ విధంగా రాస్తే మనకు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి అనేది ఫస్ట్ మనకు అది తెలిస్తే, కంటెంట్ బిల్డింగ్ మీద వర్కౌట్ చేస్తే, రైట్ కీవర్డ్స్ని మనం టార్గెట్ చేసుకుంటే, హై క్వాలిటీ ఆన్సర్ని కనుక ప్రొడ్యూస్ చేసుకుంటే అప్పుడు మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి. సో ప్రతి క్వశ్చన్లో మీరు మిగతా వాళ్ళకన్నా అట్లీస్ట్ ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ కనుక స్కోర్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న డెప్యూటీ కలెక్టర్ సర్వీస్ అయితే కూర్చుంటారు. ఇది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇది ఇప్పుడు తెలీదు, నేను చెప్పే లాజిక్. ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ అనేది ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, కొన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నా ఈ లాజిక్ అనేది. ఓకే, సో అలాగే ఇప్పుడు డైలీ మీకు ఇక్కడ మోస్ట్ ప్రాబుల్ క్వశ్చన్స్ అని ఇస్తున్నా. ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి ఎగ్జామ్ కండిషన్స్లో. మేబీ డైరెక్ట్గా రాకపోవచ్చు, ఇండైరెక్ట్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఇవి కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ ఎగ్జామ్ కండిషన్స్లో మీకు అది హెల్ప్ అవుతుంది.
మిగతా వాళ్ళకన్నా ఎడ్జ్ అనేది తీసుకొస్తుంది. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇదంతా ఒక ఫ్రీ ఇనిషియేటివే. మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మీరు బిగినర్ అనుకోండి, ఈ క్వశ్చన్స్ తీసుకొని ఫస్ట్ ఈ కంటెంట్ మీద వర్కౌట్ చేయండి, కంటెంట్ బిల్డింగ్ మీద వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు బేసిక్స్ ఉన్నాయి, ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి మీరు బాగా చదివారు. సో ఇక్కడ ఎలాగ మనం లింక్ చేసుకోవాలో తెలియాలి, ఎలా మనం ఆలోచించాలో తెలియాలి, ఎలాగ ఆ హై క్వాలిటీ ఆన్సర్ ప్రొడ్యూస్ చేయాలో తెలియాలి. అది ఇక్కడ అసలైన గేమ్. కరెక్ట్గా తీసుకుంటే మీరు ప్రిలిమ్సే కొంచెం కష్టం, మెయిన్స్కి మీరు లిమిటెడ్ ప్రిపరేషన్తో మీరు వెళ్ళొచ్చు. సో దాని తగిన స్ట్రాటజీ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జియోగ్రఫీ మీకు కొత్త. సో తెలంగాణ జియోగ్రఫీ గురించి మీరు చదువుతారు, ఓకే, కానీ అక్కడ అడిగే క్వశ్చన్ ఫ్యాక్చువల్గా ఉండవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 క్వశ్చన్స్ మీకు తెలంగాణ జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్సే. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఒకసారి చదువు అర్థం చేసుకోండి, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు, ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తున్నారు, ఇది ఇక్కడ థింగ్. ఓకే, అలాగే ఇప్పుడు ఇండియన్ సొసైటీ కూడా మీరు చదివారు. అలాగే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను ఇండియన్ సొసైటీ మీద. థర్డ్ క్వశ్చన్, క్రిటికలీ ఇవాల్యుయేట్ ద చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, హ్యావ్ దే బెనిఫిటెడ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే చిల్డ్రన్ అనేది కూడా మెయిన్ డొమైన్ మనకి ఇండియన్ సొసైటీలో అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చాలాసార్లు రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సో మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి కంపారిటివ్లీ. సో ఇన్ కేస్ యాక్చువల్లీ మనకి ఇక్కడ మెయిన్స్లో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ ఈ రెండు ఒక బ్లాక్లో ఉంటాయి. అలాగే బుద్ధిజం, జైనిజం ఒక బ్లాక్లో ఉంటాయి. ఇన్ కేస్ చూసుకుంటే ఈ 2 బ్లాక్స్లో ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో అక్కడ మనకి ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అయితే కొంచెం మనం ప్రీ ప్లాన్ స్ట్రాటజీ అయితే ఉండాలి కదా. సో ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉంటే తప్ప అక్కడ విత్ ఇన్ టైం బౌండ్లో మీరు ఆ క్వశ్చన్ని రైట్ వేలో అడ్రస్ చేయలేరు అండ్ హై క్వాలిటీ ఆన్సర్ అయితే తీసుకురాలేరు. సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి దానికి ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉండాలి, ఒక ఫ్రేమ్వర్క్ అంటూ ఉండాలి. అలాగే మీకు గవర్నెన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇచ్చాను, 6 క్వశ్చన్. ఓకే, సో మనకేంటంటే పీవైక్యూ అనాలిసిస్ అనేది మీకు ఒక వే అనేది చూపిస్తుంది. సో ఆ ట్రాక్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో చాలామంది చేసిన కామన్ మిస్టేక్స్ ఇవే. ఇన్ కేస్ మీరు బిగినర్ అయినా సరే, మీ ప్రిపరేషన్ మధ్యలో అయినా సరే, ఈ మిస్టేక్స్ అయితే మాత్రం చేయొద్దు. ఓకే, ఒకసారి మీరు కూడా క్రాస్ చెక్ చేసుకోండి, మీ ప్రిపరేషన్లో ఏవైనా 1-2 ఖచ్చితంగా సింక్ అవుతాయి. ఓకే, కాబట్టి ఇవి జనరల్గా అందరూ చేసే కామన్ మిస్టేక్స్ అండ్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నేను చాలామందికి గైడ్ చేశాను కాబట్టి సో నాకు తెలిసిన ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, అలాగే మనం స్టడీ మెటీరియల్స్ కూడా ఇస్తున్నాం. అలాగే మొన్న రీసెంట్గా కూడా చాలామంది అప్రోచ్ అయ్యారంట, ఆల్రెడీ మన గైడెన్స్లో ఒక సెలెక్ట్ అయ్యారు డిఎస్పీగా. సో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది కొంతమంది. సో అందుకు ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను, కొంచెం నా షెడ్యూల్ టైట్ ఉన్నా సరే. ప్రమోద్ని అప్రోచ్ అయ్యారు, ఈయన లాస్ట్ టైం అందరు గైడెన్స్ తీసుకొని సెలెక్ట్ అయ్యారు, ఇప్పుడు డిఎస్పీగా వర్క్ చేస్తున్నారు ఆంధ్రాలో. సో ఈ అప్రోచ్ అవడం వల్ల నేను ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను, స్టడీ మెటీరియల్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్. సో ఈ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ సెషన్స్ కూడా ఒక 2 స్లాట్స్ ఉంటాయి మీకు. సో ఆ 2 స్లాట్స్లో కూడా చాలా డీటెయిల్ డిస్కషన్, రైట్ 1-to-1 ఇంటరాక్షన్, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. సో ఫస్ట్ స్లాట్లో డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవుతాను. సో ఇప్పుడు మీ ప్రిపరేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో ఆన్సర్ రైటింగ్ పరంగా ఎంత గ్రిప్ ఉంది, వీలైతే కొన్ని ఆన్సర్ స్క్రిప్ట్స్ కూడా మీరు ఎంతమంది రాసి నేను చూస్తున్నాను. ఓకే, సో అప్పుడు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉండాలి, సో ప్లాన్ బి ఎలా ఉండాలి, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ప్రతి క్వశ్చన్లో ఎక్స్ట్రా 1-2 మార్క్స్ ఎలా తీసుకురావాలి. అలాగే ఆ కీవర్డ్ బేస్డ్ అప్రోచ్ కొన్ని టెక్నిక్స్ చెప్తున్నాను. అలాగే జనరల్ ఎస్ఏ స్ట్రాటజీ ఒకటి మీకు షేర్ చేస్తున్నాను, ఆల్రెడీ సెలెక్టెడ్ కాపీ కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ మెయిన్ ఇక్కడ తెలంగాణ సిలబస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం ఎక్కువ, లైక్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పేపర్ 6, అది కంప్లీట్గా ఒక పేపర్ ఉంది. సో దాని స్ట్రాటజీ ఇలా ఫస్ట్ సెషన్లో ఈ డీటెయిల్డ్ డిస్కషన్స్ అన్నీ కూడా జరుగుతాయి. అలాగే ఒక 25 క్వశ్చన్స్ కూడా ఇస్తాను మీకు, ఒక ఇంక్లూడింగ్ 2 ఎస్సేస్, మిగతా అన్నీ కలిపి ఒక 25 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి మీరు ఆన్సర్స్ రాసి నాకు పంపించాలి. సో వాటిని ఇవాల్యుయేషన్ నేనే చేస్తాను.
అండ్ 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది సెకండ్ స్లాట్లో. అండ్ అప్పుడు కొన్ని టెక్నిక్స్ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే డైరెక్ట్గా మీరు రాస్తారు కాబట్టి. అండ్ లాస్ట్లో మ్యాండటరీ క్వశ్చన్స్ కూడా ఎలా హ్యాండిల్ చేయొచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో ఒక ఎక్సర్సైజ్ లాగా మీతో చేయిస్తాను. అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ స్లాట్ 1లో కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, అండ్ స్లాట్ 2లో ఇంకా ఒక పెద్ద టాస్క్ లాంటిది ఇస్తాను. సో అప్పుడు మీరు ఎలాంటి థాట్స్ని జనరేట్ చేస్తున్నారో, మీ బ్రెయిన్ స్టార్మింగ్ ఎలా ఉన్నది అక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, సో ఇలాగ ఫస్ట్ ప్రోగ్రాంలో మీకు స్టడీ మెటీరియల్స్తో పాటు ఈ 2 స్లాట్స్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంకో ప్రోగ్రామ్ అంటే ఓన్లీ స్టడీ మెటీరియల్స్. సో ఇండియన్ జియోగ్రఫీ తప్ప మిగతా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మొత్తం ప్రింటింగ్ ఆప్షన్ అయితే ఉండదు, మీకు మొత్తం డిజేబుల్ అయిపోయి ఉంటుంది. అండ్ ప్రతి దానికి కూడా పాస్వర్డ్ అయితే ఉంటుంది. అలాగే తెలుగు మీడియం కూడా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి, ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో దీంట్లో కూడా ప్రింటింగ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ప్రతి పీడిఎఫ్కి కూడా ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో కంటెంట్ అయితే ఇదే ఫార్మాట్లో మనకు ఉంటుంది. సో ఈ ఫార్మాట్లో మనకు ఉంటుంది, తెలుగు మీడియం అంతా ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. ఇదంతా ఏంటంటే మీకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తున్నాను ఈ సిరీస్ అంతా కూడా. సో ఆల్రెడీ ఇంతకుముందు మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఇవన్నీ కూడా. ఇన్ కేస్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, 8143746589. సో దట్స్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.